నమస్కారం వీసీ న్యూస్ కి స్వాగతం. 200 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. దాత్రి సంస్థ ఫౌండర్ పోలమరిశెట్టి రత్నరాజు జన్మదిన వేడుకలో సేవా కార్యక్రమాలు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని దాత్రి సంస్థ ఫౌండర్ పోలమరిశెట్టి రత్నరాజు తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కొండగంగుపూడి పంచాయతీలో 200 గిరిజన కుటుంబాలకు 2 కిలోల బియ్యం ప్యాకెట్లతో పాటు దోమతెరలు, రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నరాజు మాట్లాడుతూ, అనవసరంగా ఉత్సవాలకు ఖర్చు చేయడం కంటే అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వడం ద్వారా నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. జీవితంలో కష్ట సుఖాలు శాశ్వతం కావని, గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను భగవంతుని అనుగ్రహంతో ఈ రోజు మంచి స్థితిలో ఉన్నానని తెలిపారు. అందుకే సమాజానికి తన వంతు సేవ అందించాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేద మందికి సహాయం చేసిన వ్యక్తి సమాజంలో చిరస్మరణీయంగా నిలిచిపోతాడని పేర్కొన్నారు. దాత్రి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రత్నరాజు ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చల్ల వెంకట్రావు, టీడీపీ యువ నాయకుడు పరవాడ జగదీష్, గ్రామ పెద్దలు ఆగరు వెంకట్రావు, పరి అప్పలరాజు, పరి సింహాద్రి అప్పడు, మాటి వెంకటేష్, గోవాడ వెంకట్రావు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, happy lovely to you, happy birthday to Ratnaraj, happy birthday to you, may God bless you, may God bless you, may God bless you Ratnaraj, happy birthday to you. మా కేబీ గారు నా బిజినెస్ పార్ట్నర్ అయినా. ఓకే, సో ఇది కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ చంటి గారు. అందరికీ నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అనే విధానం నమ్మే వ్యక్తి నేను. గత ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా సర్వీస్ అనేది చేస్తున్నానండి. ఈరోజు మరి ముఖ్యంగా కొండగొంగపూడి గ్రామం చాలా వెనకబడిన గ్రామం. సో వాళ్ళ మధ్యలో వాళ్ళ దగ్గర ఈ విధంగా నా పుట్టినరోజు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా. ముఖ్యంగా ఒక మెసేజ్ పాస్ చేయాలని చాలామంది తెలియక ఒక మూఢనమ్మకాలకు నమ్ముతూ చాలామంది డబ్బులు వేరేగా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అంటే మనం మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మన ఊరికి, మన గ్రామానికి మనం ఎక్కడైతే మనం సేవ చేస్తామో అక్కడే మనం చేసే సేవ దగ్గర దేవుడు ఉంటాడని, మనం చేసే పనిలో ప్రతి విషయంలో కూడా మా దేవుడు ఉంటాడని, అదే విషయాన్ని నమ్మి అందరూ కూడా ఎడ్యుకేషన్ చేసేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మనం మూఢనమ్మకాలు నమ్మకూడదు, డబ్బులు దేవుడి కోసం ఎకరాలు ఖర్చు పెట్టకూడదు, మన కోసం మన కుటుంబం కోసం మనం ఖర్చు పెట్టాలనే మెయిన్ స్లోగన్ తోటి ఈ యొక్క సర్వీస్ చేయడం. ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా గ్రాసరీస్ ఒక 9 రకాల 5 kgs రైస్ బ్యాగ్ వల్ల ఒక 9 రకాల ఐటమ్స్, చింతపండు అన్ని ఒక 9 రకాల ఐటమ్స్, అలాగే అన్నదానం కూడా మొత్తం అందరికీ కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేసేలాగా అంతా మేము చేసుకున్నామండి. అయితే ఒక మెసేజ్ పాస్ చేయడం మాత్రమే, అంతేగాని నేనేదో పాలిటిక్స్లో లేకపోతే వేరే ఏం కాదు. కేవలం ఒక మంచి మెసేజ్ అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను కార్యక్రమాన్ని చేస్తున్నానండి. సో మళ్ళీ చెప్తున్నాను, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఉంటాడు. సో ఆ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఎన్నో ఇబ్బంది, ఎన్నో కష్టాల్లో ఉన్నాను. సో అలాంటివి మళ్ళీ ఈరోజు ఇలా ఉన్నానంటే నేను చేసిన కొన్ని మంచి కార్యాలు మాత్రం అదే నేను నమ్ముకుంటాను. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ విధంగా అందరి మధ్యన వచ్చారు చాలామంది. మరి ముఖ్యంగా విలేకరుల ద్వారా ఈ మెసేజ్ పాస్ చేయడానికి అందరినీ పిలిపించడం జరిగింది మాట. అంతేగాని వేరే విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎడ్యుకేట్ అయ్యి మళ్ళీ చెప్తున్న మూఢనమ్మకాలు నమ్మకూడదు.
డబ్బుల్ని వేరే వాటిలో ఎక్కడ తప్పుడుగా ఖర్చు పెట్టకూడదు. వాళ్ళ కోసం హ్యాపీగా బతకాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు కృష్ణప్రసాద్ బెహ్రా, శ్రీ ధాత్రి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ని. నా మిత్రుడు పొలమరిశెట్టి రతన్ రాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొండగంగుపూడి గ్రామంలో మానవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథంతో అనే నినాదంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం, అలాగే వాళ్ళ కుటుంబానికి సరిపడా కొన్నాళ్ళకి సరిపడా గ్రాసరీస్ ఈరోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో రతన్ రాజు గారి ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నామండి. చాలా అద్భుతమైన విషయం. ఇలాగే రతన్ రాజు గారు చాలా గ్రామాల్లో చాలా సందర్భాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి చాలా విధాలుగా మంచి చేస్తున్నారు. అలాగే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అనే సంస్థలో మీ అందరం భాగస్వామ్యంగా ఆ సంస్థలో ఉంటూ ప్రజలకి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం. సో వీటన్నిటిని పురస్కరించుకొని ఈరోజు రతన్ రాజు గారి జన్మదిన సందర్భంగా మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొండగంగుపూడి ప్రజల సమక్షంలో చేయడం చాలా ఆనందంగా ఈరోజు జరుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు, గ్రామ సభ్యులకి, అలాగే పత్రికా విలేకరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా పుట్టినరోజు ఈ గ్రామంలో మీ అందరి ముందు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. అయితే అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ అబ్బాయి మా ఊరోడు కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎందుకు చేస్తున్నామని ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ఓకే, ఏదో అక్కడ మంగళపాలెం ఏదో టౌన్లో అబ్బా ఉన్న అతను కదా, ఇక్కడికి వచ్చి ఈ గ్రామం వచ్చి ఎందుకు సర్వీస్ చేస్తారని. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఒక మెసేజ్ ఇద్దామని. మెసేజ్ ఏ పండుగ రోజు లేకపోతే ఎవరు పుట్టినరోజు రోజు లేదా ఎవరో ఇచ్చినప్పుడు అది వేరేగా ఉంటుంది. కానీ నా పుట్టినరోజు రోజు నాడు ఒక మెసేజ్ ఇచ్చాడు అనుకోండి, గ్రామస్తులందరికీ కూడా అదే పలానా వ్యక్తి ఒకటి విషయం చెప్పారు. సో ఆ విషయం మనం మంచి విషయం ఏదైతే మనం మీరు అందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది. మీ అందరికీ కూడా గుండెల్లో నేను ఉండిపోతాను అన్నమాట. విషయం ఏంటంటే ఇక్కడ బ్యానర్ని చూసే ఉంటారు, మానవ సేవే మాధవ సేవ. ఓకే, ఇక్కడ నాకు డబ్బులు ఎక్కువైపోయో లేకపోతే విలేకరులందరూ తీసుకొచ్చి పిలిపించి చాలా మంది తెలియక చాలా డబ్బుల్ని మూఢనమ్మకాలకి, అదేవిధంగా ఓకే దేవుడికి డబ్బులు అక్కర్లేదు, చాలా మంది డబ్బులు ఇంట్లోని బాధపడుతున్న తల్లిదండ్రులు ముసుకోవాలి పక్కన పెట్టేస్తారు. ఇంకా సరే తిండి ఉండదు, ఎన్నో కష్టాలు ఉన్నా సరే డబ్బులు ఏం చేస్తున్నారంటే వేరే విధంగా ఖర్చు పెట్టేస్తున్నారు. మూఢనమ్మకాలు, మరి ముఖ్యంగా మూఢనమ్మకాలు చాలా కష్టాలు, ఎవరో పడలేని కష్టాల్లో ఒక మూల ఉన్న పరిస్థితి నాది. ఈ రోజు నేను మరీ నిల్చున్నానంటే బికాజ్ కొన్ని తప్పుల వల్ల, అంటే కర్మ సిద్ధాంతంలో ఉంటుంది అంటారు, కొన్ని తప్పుల వల్ల కొన్ని కష్టాలు ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఆ కష్టాలు మనం దాటుకొని ముందుకు వచ్చి మనం నేను ఏమైనా ఇది ఉంటే మళ్ళీ నేను ఒక మనిషిగా మళ్ళీ హ్యాపీగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ముందుకెళ్ళి కరెక్ట్గా ఉండేటట్టుగా మన జీవితాన్ని మలుచుకున్నాడే నిజమైన మనిషి మాట. సో అలాంటి మెసేజ్ మీకు పాస్ చేద్దామని. సో ఈ మెసేజ్ మీకు చెప్పేటప్పుడు మీకు మాత్రం తెలుస్తుంది. నిజంగా విలేకరు సోదరులు పిల్లగానే వచ్చారు, సో వాళ్ళ ద్వారా వెళ్ళింది అనుకోండి, ఒక మెసేజ్ మాత్రమే. ఓకే, ఈ మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు, మరి ముఖ్యంగా మూఢనమ్మకాలకి అడ్డుకుని డబ్బులు ఖర్చు పెట్టకూడదు. మన కోసం, మన కుటుంబం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అదే నిజమైన రియల్ దేవునికి మనం దర్శనం ఇచ్చినట్టుగా అనే విషయం కోసం మెయిన్ ఇదండి. సో అదేవిధంగా సో ఎక్కువగా టైం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరి నా స్నేహితులు ఉన్నారు, ఊరి పెద్దలు ఉన్నారు, మా మావయ్య, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇందాక మా బాబాయ్, చిన్న బాబాయ్ చెప్పినట్టుగా మంగళపాలెం అనే గ్రామంలో ఒక చిన్న దీనిగా ఉండేవాడిని. అలాంటిది ఈ రోజు అవుతుందంటే బికాస్ ఆఫ్ చేసిన కొన్ని సోషల్ యాక్టివిటీస్ వల్ల మాత్రమే రోజుకి మంచి ఎదుగుతున్నానండి. ఓకే, నెక్స్ట్ మీ అందరూ బ్లెస్సింగ్స్ తోటి నా బిజినెస్ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళేట్టుగా, ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ మొబైలైజ్ చేసేటట్టుగా అంతా నేను వర్క్ ఎదుగుతున్నాను. అంటే ఎంత పడిపోయినా మళ్ళీ మనం లెగాలి అనేది చాలా పాఠాలు నేర్చుకున్నాను. జీవితం నాకు పెద్ద పాఠం అన్నమాట.
ఓకే, ఎలాంటి వ్యక్తులు నమ్మాలి, ఎలాంటి వ్యక్తులు నమ్మకూడదు, ఎలా మనం జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది ఓకే నేను బుక్స్ చదువు లేకపోతే వీడియో చూసే కాదండి, నా జీవితాన్ని నేర్పించింది. సో అందుకని నిజంగా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఇంకా అద్భుతంగా ఇంకా ఎక్కువ సేవ చేసేటట్టుగా ఇంకా మంచి సర్వీస్ చేసేటట్టుగా, ఎందుకంటే నాకు వచ్చిన సంపాదనలో కొంత భాగం అనేది ఇలాగా అంటే దేవుడిని పెట్టుకుంటా. దేవుడు అంటే ఎవరైతే కష్టాలు, ఎవరైతే ఇబ్బందులు, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయడమే అక్కడే దేవుడు ఉంటారు నాకు, నేను నమ్మే సిద్ధాంతం. ఓకే, సో వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా నేను అభివృద్ధి అవ్వాలని మీరందరూ కూడా తిన్న ప్రతినిధి మీద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పలానా రతన్ రాజు బాగుండాలని మీ ఇచ్చిన బ్లెస్సింగే అది నాకు చూడాలన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ముఖ్యంగా విలేకరులందరూ కూడా చాలా థ్యాంక్స్ ప్రత్యేకంగా వచ్చి ఓకే ఈ మెసేజ్ని కొంచెం అందరికీ పాస్ చేసేలా ఉండాలని కోరుకుంటాను. సో ఎక్కువగా టైం చేయకుండా మన పెద్దలందరినీ కూడా నేను ఫాలోవర్లు సన్మానించుకొని ఓకే కేక్ కటింగ్ చేసేసి ఇమీడియట్గా మనం ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో పేర్లు అందరూ కూడా ఇచ్చారు కాబట్టి పేర్లు అందరూ ఉన్నాయి. ఒక్కొక్క పేరు పిలిస్తే లైన్గా వచ్చి మీరు మీ యొక్క